హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఈ విషయం మీకు తెలుసా? సంఘం ఎత్తబడిన 24 గంటల్లో ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించారా? అసలు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద జరిగే పరిణామాలు ఏంటి, భూమి మీద ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు బైబిల్ చెప్పబడింది, కానీ మిగతా విషయాలు చెప్పలేదు. కానీ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచించి ఉంటే అసలు నిజంగా ఏం జరుగుతుంది సంఘం ఎత్తబడిన తర్వాత అని మీ మెదడుకు మేత వేసుకున్నట్లయితే ఈ వీడియో మీకు ఒక అవగాహన తెచ్చే వీడియో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్తే, సంఘం ఎత్తబడడం గురించి బైబిల్లో స్పష్టంగా 24 గంటల్లో ఇలా జరుగుతుంది అని బైబిల్ టైం లైన్ చెప్పలేదు. కానీ బైబిల్లోన కొన్ని వచనాల ఆధారంగా క్రైస్తవులు ఊహించే సంఘటనలు క్రమంగా ఇలా అర్థం చేసుకుంటే మనకి తెలుసుకోవచ్చు. మొట్టమొదటిగా అకస్మాత్తుగా సంఘం ఎత్తబడడం. అది ఎవరి ఊహకి అందదు, ఎందుకంటే రెప్పపాటున జరుగుతుంది ఆ కార్యం. మొదటి దశలోనికి పత్రిక 4:16-17 వచనంలో ఈ విధంగా రాయబడి, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు అని చెప్పేసి రాయబడి ఉంది. తరువాత యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై ప్రత్యక్షమవుతారు. క్రీస్తులో మరణించిన వారు ముందుగా లేస్తారు, సమాధుల నుంచి లేస్తారు. బ్రతికున్న విశ్వాసులు ఒక్కసారిగా ఎత్తబడతారు. ఇది క్షణాల్లో జరిగే సంఘటన, అనగా రెప్పపాటున కొన్ని సెకండ్లలో జరిగేటువంటి సంఘటన. రెండవదిగా భూమిపై కలకలం, భూమిపై గందరగోళం, భూమిపై ఏం జరుగుతుందో అర్థం కాని యొక్క షాకింగ్ విషయాలు జరుగుతాయి. ఎత్తబడిన వెంటనే భూమిపై చాలా మంది ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. విమానాలు, వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు, కుటుంబాల్లో కలవరం, ఒకరు ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, ఇద్దరు ఎత్తబడతారు. ఇలాగా కుటుంబాల్లోన కలవరము, ప్రపంచం మొత్తం ఏమైంది అని షాక్ లో పడిపోతుంది. అసలు ఎందుకు ఇంతమంది అదృశ్యమైపోతున్నారని ఆ గడియల్లోనే అనేక మంది ఎటు తోచని షాకింగ్ లో పడిపోతారు. మూడవదిగా ప్రపంచం వివరణలు వెతుకుతుంది. ప్రపంచమంతా వివరణలు వెతుకుతుంది. దీనికి ఆధారం ఏంటి, దీనికి సాక్ష్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో? ఎటు చూసిన మనుషులందరూ కనిపించకుండా పోతున్నారు, అదృశ్యమైపోతున్నారు అని చెప్పేసి చాలా మంది ఈ ప్రపంచం అనేది, మీడియా అనేది కూడా వెతుకుతూ ఉంటుంది. ఏం చేస్తుందంటే, శాస్త్రవేత్తలైనటువంటి వారు ఏం చేస్తారంటే ఏలియన్స్ లేదా ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా అని చెప్తూ ఉంటారు. శాస్త్రవేత్త ఏలియన్స్ వచ్చారేమో, తీసుకుని వెళ్తున్నారేమో అని. ప్రభుత్వాలు ప్రజలను శాంతి పరిచేకి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రభుత్వాలన్నీ కూడా ప్రజలని శాంతి పరచడానికి తర్వాత నిజమైన కారణం ర్యాప్చర్, సంఘం ఎత్తబడడం చాలా మందికి అర్థం కాదు. ఒక క్రైస్తవులకి, నిజమైన క్రైస్తవులకు మాత్రమే, యేసుక్రీస్తు వారి మీద నిరీక్షణ ఉంచిన ఆ క్రైస్తవునికి, క్రైస్తవురాలకు మాత్రమే అర్థమవుతుంది ఈ ర్యాప్చర్. నాలుగవదిగా పరిశుద్ధాత్మ ప్రభావం తగ్గిపో. 2 దశలోనిక పత్రిక 2:7 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, అడ్డుకునేవాడు తొలగించబడినప్పుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము తగ్గిపోతుంది. ఇప్పుడు మనుషులు పాపము చేయకుండానట్లు, మనుషులు పాపముని మనం నియంత్రించుకునేటట్లు ఆయన నడిపిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, మన మనసాక్షిని గద్దిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న నియంత్రణ తగ్గిపోతుంది. జనాల్లోన పరిశుద్ధాత్మ భయం ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే పాపం అధికమైపోతుంది. పాపం అధికమైపోయి ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. తర్వాత చెడు శక్తులు మరింత బలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. వారి అంతరాత్మ కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారికి ఉన్న కోరికలు కావచ్చు, ఇంకా అధికంగా తీర్చుకునేటువంటి సందర్భాలు జరుగుతాయి. తర్వాత 5వదిగా క్రీస్తు విరోధి ఎదగడం ప్రారంభమవుతుంది. అంటే బయటపడు. దానియేలు గ్రంథం ప్రకారం, ఆ ప్రకటన గ్రంథం ప్రకారం ఒక శక్తివంతమైన నాయకుడిగా ప్రపంచానికి పరిష్కారం చూపిస్తాడు. నేనే శాంతి దూతను, నన్ను నమ్మండి అని చెప్పేసి నేనే మీకు శాంతిని అనుగ్రహిస్తానంటే ఈ ప్రజలందరూ అతన్ని ఏం చేస్తారంటే
నమ్ముతారు. ఇది ర్యాప్చర్ యొక్క తర్వాతి రోజుల్లో ప్రారంభమయ్యే అప్పుడే పూర్తి స్థాయిలో కాదు, గ్రౌండ్ వర్క్ మొదలవుతుంది. చాలా వరకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇది పూర్తి స్థాయిలో కూడా నిలబడిపోతుంది. యాంటీ క్రైస్ట్ వచ్చి నేనే మీ మెస్సయ్యని, నేనే మీ దేవుడినని చెప్పే రోజులు రాబోతున్నాయి. తర్వాత మహాశ్రమల కాలం ప్రారంభానికి దారి. మహాశ్రమల కాలంలో అవి 24 గంటల్లో ప్రారంభం కావు. వెంటనే 24 గంటల్లో పూర్తి ప్రారంభం కాకపోయినా అదే దిశగా ప్రపంచం వెళ్తుంది. అంటే మహాశ్రమలలోకి వెళ్తుంది. ఆ శ్రమలు, ఆ హింసలు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ ఉండవు. అటువంటి హింసలు, అటువంటి శ్రమలు రాబోతున్నాయి. రాప్చర్ జరిగిన తర్వాత మహాశ్రమల కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 24 గంటల్లో ఇదే జరుగుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్పలేదు కూడా ఎక్కడ. కానీ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్తారు, అనేక విషయాలు చెప్తారు అక్కడ. అలాగనే ఎత్తబడడం క్షణాల్లో జరుగుతుంది. భూమిపై కలకలం జరగడం వెంటనే జరుగుతుంది. హఠాత్తుగా షాకులు గురవుతారు, గందరగోళం స్టార్ట్ అవుతుంది. తరువాత సంఘటనలు కొన్ని రోజులు, నెలల్లో అభివృద్ధి చెందుతాయి. అనేకము కొన్ని నెలల్లో రోజుల్లో అభివృద్ధి చెందుతాయి. మనం ఆలోచించాల్సిన చిన్న విషయం ఏంటంటే, ఈ విషయంలో మనకు ఒక హెచ్చరికలాగా ఉంటుంది. ఈ విషయం అంతా కూడా మనకు ఒక హెచ్చరికలాగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా జరగచ్చు, ఈ సంఘటన ఎప్పుడైనా జరగచ్చు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావేమో, ఈ చివరి దాకా చూసావేమో, సిద్ధపడు. యేసుక్రీస్తు వారిని అంగీకరించు, మారు మనసు పొందు, రక్షణ పొందు, బాప్తిస్మం పొందుకో. సిద్ధపడు. కొద్ది రోజుల శ్రమ, తర్వాత నీకు నిత్య జీవం ఉంటుంది. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఎత్తబడి సంఘంలో నువ్వు ఉండాలి. ఎత్తబడిన తర్వాత శ్రమలో నువ్వు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు రక్షణ ఇస్తున్నాడు. స్వీకరించి ఆయన సంఘం ఎత్తబడే సమయంలో నువ్వు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.